తెలుగు బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ఆమె పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క జబర్దస్త్ లో మాత్రమే కాదు, అటు ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా వ్యవహరిస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తన అందంతో, తన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అలాంటి రష్మి ఇప్పుడు ఆసుపత్రి బెడ్పై ఉన్నట్లు ఓ ఫోటో వైరల్ అవుతుంది. తానే స్వయంగా ఆ ఫోటోని షేర్ చేయడంతో అయ్యో రష్మికి ఏమైందని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అసలు హాస్పిటల్లో రష్మి ఎందుకుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు జబర్దస్త్ లో యాంకర్ రష్మి సుడిగాల్ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు వినిపించాయి. వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారా అని చాలా మంది అనుకున్నారు. కానీ అందులో నిజం లేదని చెప్పడంతో వీరిపై గాసిప్స్ తగ్గాయి. ఇకపోతే రష్మి ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ వరుస పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది. ఆ పోస్ట్లో రష్మి ఏం రాసిందంటే, నేను సర్జరీకి రెడీ అవుతున్నాను. నేను డాన్స్ చేస్తున్న సమయంలో నాకు షోల్డర్ బాగా నొప్పిగా అనిపించింది. ఇక తట్టుకోలేక సర్జరీ చేయించుకుంటున్నాను అంటూ హాస్పిటల్ బెడ్ పై ఫోటోని కూడా పంచుకుంది. ప్రస్తుతం రష్మి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టులు చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే రష్మి కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. ఈమె పుట్టి పెరిగింది విశాఖపట్నంలోనే, కానీ రష్మికి తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు. ఆమె తండ్రి దూరం అవడంతో తల్లితో కలిసి హైదరాబాద్ కు వచ్చి ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు సినిమాల్లో నటించే ఛాన్స్ ని అందుకుంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక తర్వాత యువ అనే సీరియల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ. తెలుగులోనే కాదు, కన్నడ, హిందీ, తమిళ్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో కన్నడలో వచ్చిన గురు చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డుకి నామినేట్ అయింది. అయితే ఆ సినిమాలేవి కూడా రష్మికి మంచి పేరునివ్వలేదు. దాంతో యాంకరింగ్ వైపు అడుగులేసింది రష్మి గౌతమ్. జబర్దస్త్ యాంకర్ గా బాగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది.